వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పీఓకేపై రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు. గోవింద నామాలను కించపరిస్తే సహించేదే లేదు. డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీకి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్. ఉత్తరప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను అంతం చేశామన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అలాగే దేశమంతా సైనికులను చూసి గర్విస్తుందన్నారు. అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తున్నా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. भारत की नीति को रीडिफाइन कर दिया है, इसे परिभाषित कर दिया है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा. दोनों देशों में जो अंडरस्टैंडिंग बनी है फिलहाल वह इसी बात को लेकर है कि सरहद पार से कोई बेजा हरकत अब नहीं की जाएगी. अगर की गई तो बात निकलेगी तो बहुत दूर तक जाएगी. हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है, आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी. ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें. अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं. दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं. यदि आतंकवादी वारदातें चलती रही तो लगातार यह बढ़ने ही वाली है. हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में आतंकवाद के खिलाफ भारत की नीति को रीडिफाइन कर दिया है, इसे परिभाषित कर दिया है, जो यह कहती है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा. दोनों देशों में जो अंडरस्टैंडिंग बनी है फिलहाल वह इसी बात को लेकर है कि सरहद पार से कोई बेजा हरकत अब नहीं की जाएगी. अगर की गई तो बात निकलेगी तो बहुत दूर तक जाएगी. साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है, आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी. साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें. अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं. दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते. పవిత్రమైన గోవింద నామాలను ర్యాప్ సాంగ్ లో వాడుతున్నారని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందం గోవింద నామాలను కించపరిచిందన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో భాను ప్రకాష్ రెడ్డి పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. గోవింద నామాలను కించపరిచేలా పాటలు చేస్తే సహించేది లేదని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాల్ని, అన్నమయ్య కీర్తనల్ని, అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో, సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు. తోలు తీస్తాం జాగ్రత్త. తమాషా అనుకుంటున్నారా? ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట. ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు ఉన్నటువంటి 3 నిమిషాల పాటలో దాదాపు 1.5 నుంచి 2 నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి
ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నేను టీటీడీ అధికారులతో కూడా మాట్లాడుతున్నా. ఈ గోవింద నామాల్ని టీటీడీ పేటెంట్ తీసుకొని ఎవరిని కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీద ఇమ్మీడియట్గా మన క్రిమినల్ కేసెస్ డెఫర్మేషన్ వెళ్ళే విధంగా టీటీడీ దాన్ని మన ఆడియో వీడియో రైట్స్ మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాబో ధర్మకర్తల మండలి సమావేశం కూడా నేను దాని మీద చర్చించబోతున్నాను. ఇది స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే, కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వ్యాపారంగా చూడడమే. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు, వాటిని పవిత్రంగా భావిస్తారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు. జలజీవన్ మిషన్ ద్వారా 592 కోట్ల మంజూరు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో 40 రిజర్వాయర్ నీళ్లు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి సిఫార్సు చేయగా అందులో 8 మాత్రమే మంజూరయ్యాయి. ఇందులో కర్నూలు జిల్లా అదోనికి 1 మంజూరైంది. ఇది పులికన్నము రిజర్వాయర్ అదోని 40 పంచాయతీల జనాభాకు ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇచ్చేందుకు 592 కోట్లు మంజూరైందని తెలిపారు. ఆదోని ప్రజలకి అలాగే మంత్రాలయం ప్రజలకి శుభవార్త చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను. మనకు తెలుసు ఆదోని కానీ మంత్రాలయంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా మంచినీళ్ళకి ఇబ్బంది పడతా ఉంటారో. తాగడానికి వారం రోజులకు ఒకసారి వస్తుంది, 10 రోజులకు ఒకసారి వస్తుంది, 15 రోజులకు ఒకసారి వస్తుంది. నేను అసెంబ్లీలో పదే అరుస్తుండేవాడిని. ఈ రకంగా ఉన్న సమస్యకి ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి స్వచ్ఛమైనటువంటి మంచినీటిని కొళాయి ద్వారా ఇప్పించేటువంటి ఈ పథకం ద్వారా దీనికి పరిష్కారం చూపించడానికి ఈరోజు ముందుకొచ్చాం. సాధారణంగా మంచినీళ్ళు అనేవి ఉపరితల వ్యవస్థ నుంచి రావాలి. అంటే పారే నీళ్లలో భూమి పైనుంచి పారే నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయి. అందుకనే మనము మన డ్యాముల్లో కానీ లేకపోతే చెరువులు మన కుంటల్లో కానీ లేకపోతే వచ్చే నీళ్ళని మనం తాగడానికి తీయగా ఉన్నాయి అంటారు. అదే బోర్లలో నీళ్లు చూడండి ఉప్పగా ఉన్నాయి, తాగడానికి పనికిరావు అంటారు. సో సాధారణంగా పైన ఉపరితలంగా పారే నీళ్లు రిజర్వాయర్ల ద్వారా డ్యాముల ద్వారా పారే నీళ్ళని మనం తీసుకుని వచ్చి ఇంటింటికి ఇవ్వాలన్న ఆలోచన. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ట్యాపులు వేసారు కానీ నీళ్లు రాలే. మనకు ప్రధాన సమస్య ఏంటంటే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని. నీళ్లు ఇవ్వడానికి మనము కొళాయిలను ఏర్పాటు చేసుకోవచ్చు లేదా పైపులను ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తామన్నది మన ప్రధాన సమస్య. దీని మీదనే నేను ఎక్కువగా వర్కౌట్ చేస్తుండేవాడిని. దీన్నే వాటర్ గ్రిడ్ అని కూడా అని అంటారు. మనం ఇప్పుడున్న వ్యవస్థలో ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా అంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అక్కడక్కడ కట్టి దాని ద్వారా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ జనాభా పెరిగిపోయింది. 1995లో కట్టినటువంటి ఈ ఎస్ఎస్ ట్యాంకులు దాని ద్వారా పైప్ లైన్ల వ్యవస్థ ద్వారా 2025 సంవత్సరానికిలో ఉన్న జనాభాకు నీళ్లు ఇవ్వలేము. అప్పుడున్న జనాభా వేరే, ఇప్పుడున్న జనాభా వేరే. అందువల్ల దీనికి మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో కొన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. నేడు రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతుంది. మహిళమైన మనం సత్యభామలాగా నారావారి నరకాసుర పాలన అంతం చేయడానికి నడుం బిగించాలి. చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే చంద్రబాబు సూపర్ 6లు. సోషల్ మీడియా ద్వారా మహిళలను వేధించడానికి ఉన్మాదులను తయారు చేస్తున్నారు. ప్రజలను పార్టీని సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుందని అన్నారు ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశమయ్యేదానికి ఒక కారణం ఉంది. మన అందరి మీద ఈరోజు ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన జరుగుతోంది. సో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి కార్యకర్త ఒక సత్యభామలాగా ఈ నారావారి నరకాసుర ప్రభుత్వాన్ని అంతమొందించే విధంగా నడుం బిగించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వచ్చి దాదాపుగా ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన సాధించింది ఏందయ్యా అంటే అరాచకాలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, అవమానాలు,
అక్రమ కేసులు, వేధింపులు, ఇవే సూపర్ 6. సో ఈ సూపర్ 6 ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు తప్ప మనం మహిళలకు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకపోవటం అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మహిళలకి ఏమేం ప్రామిస్ చేశారు, అధికారంలో వచ్చిన తర్వాత అవన్నీ ఎలా ఫుల్ఫిల్ చేశారు, అవే కాకుండా చెప్పని అనేకం కూడా మన కోసం ఎలా చేశారో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రతి కుటుంబంలో ఎంతమంది ఏ స్కీమ్కి అర్హులో కులం, మతం, పార్టీ చూడకుండా అందరికీ అన్నీ అందించారు కాబట్టే ఈరోజు మనం ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మనం కనిపించినా అయ్యో మేము తప్పు చేశామని కొంతమంది, అయ్యో మేము అన్నకు ఓటేసాం ఎక్కడికి పోయిందని కొంతమంది, ప్రతి ఒక్క మహిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఓపెన్గా బాధపడుతుంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు లోపల ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మహిళలనే కాదు, వాళ్ళ తెలుగుదేశం జనసేన మహిళల్ని కూడా మోసం చేసింది. వాళ్ళకు కూడా అమ్మఒడి లేదు, వాళ్ళకు కూడా చేయూత లేదు, వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6 లేదు. అంటే మననే కాదు వాళ్ళని కూడా మోసం చేశారు. మనం బయట చెప్పుకోగలుగుతున్నాం, వాళ్ళు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు అన్నది నిజమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఉగ్రవాదులకి మనకి మధ్యన జరిగిన యుద్ధంలో ముందుండి నడిపించింది ఎవరు? మహిళలు. సో మహిళలుగా మనం గర్వపడాలి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎంతగా పెరిగిపోతున్నాయో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభ్యున్నతి కోసమే ఆలోచించారు. ఆ మహిళల అండతోనే జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కూటమి నాయకుల కుట్రలకు జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతుంది. మహిళలంతా జగనన్నకు ఒక సైన్యంలా మారాలి అని వరదు కళ్యాణి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మహిళల కోసమైతే తాపత్రపడ్డారో ఆ మహిళల అండతోనే మనం మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేసింది. ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు మహిళలు తమలో తాము కుమిలిపోతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు జగనన్న మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఆ రోజైతే మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు మహిళా ద్వేషి ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకుంటే కూటమి ప్రభుత్వం తాలూకా కుట్రలకు ప్రజానాయకుడైన మన జగనన్నకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వంచనకు, జగనన్న విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతూ ఉండే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు రాజకీయాలకు, అలాగే జగనన్న పోరాట పటిమకు మధ్య యుద్ధం ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అసలు ఈ యుద్ధంలో మన మహిళలందరూ కూడా శవంగుల్లా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్నకి ఒక సైన్యంలా మారాల్సిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుంది. దాని ద్వారా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయి జగనన్న పాలన 2.0ని మనం రానున్న రోజుల్లో చూసి తీరుతాం. ఈరోజు సంవత్సర కాలం గడిచింది. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుస్తున్నారా? వెళ్తే ప్రజలు చీకొడతారు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మన అందరము చూసాం. ప్రతి దానిలో కూడా మహిళలకే అవకాశాలు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మనం జగనన్నకి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఈరోజు తీసుకుంటే మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, ఎక్కడ చూసినా బెల్ట్ షాట్స్, దానివల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతూ ఉండే పరిస్థితి. దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలన్న దాని మీదే పోలీస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు తప్ప
మహిళల రక్షణ కోసం కానీ ప్రజల రక్షణ కోసం కానీ ఏ మాత్రం ఉపయోగించని పరిస్థితి. ఈరోజు మహిళలు స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాలేజీలకు వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తునేటప్పుడు, ప్రతి దగ్గర కూడా ఈవెన్ వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో రక్షణ లేదు, బయట కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లు ఇస్తామని చెప్పారు, కానీ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఇచ్చారా చెప్పండి? అలాగే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా మహాశక్తి పథకం ఇవ్వలేదు, ఒక్క మహిళకు కూడా అమ్మఒడి ఇవ్వలేదు, అలాగే ఒక్క మహిళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఒక్క మహిళకి ఇంటి స్థలం ఇవ్వలేదు. అంత దారుణంగా మోసం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లు అమలవుతున్నాయి. ఏంటో చెప్పాలా ఏం సూపర్ 6లు అమలవుతున్నాయో? బెల్ షాప్స్, అలాగే పెర్మిట్ రూమ్లు, పేకాట క్లబ్బులు, గంజాయి, డ్రగ్స్, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, ఈ సూపర్ 6లు మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో అమలవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా సూపర్ 6లు ఇవ్వట్లేదు, కానీ వాళ్ళు హామీ ఇచ్చిన సూపర్ 6లు సూపర్ స్కాములు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఒకవైపు తీసుకుంటే ఇసుకలో కుంభకోణం, మద్యంలో కుంభకోణం, అలాగే తీసుకుంటే మట్టిలో కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో కుంభకోణం, అమరావతిలో ఆ కాంట్రాక్టుల్లో కుంభకోణం, అలాగే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం, అలాగే వరుస భూముల్లో కూడా కుంభకోణం. ఎక్కడ చూసినా స్కామ్లు 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 ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మన మహిళలందరూ కూడా జగనన్న సైన్యంలా మారి జగనన్న కోసం, జగనన్న పార్టీ, మన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాలు అవ్వాలని మీ అందరినీ. ఉత్తరప్రదేశ్ లో పెళ్లి చేసుకున్న 2 అమ్మాయిలు. ఉత్తరప్రదేశ్ లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న 2 మహిళలు తమకు పురుషులు అంటే ఇష్టం లేదని 3 నెలల నుంచి కలిసి ఉన్నామన్న మహిళలు. బధయా కోర్టు ప్రాంగణంలోని శివాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్న మహిళలు. दो लोग खड़े हो जाइए, अब इधर मुंह करके खड़े हो जाइए, इधर मुंह करिए दोनों लोग। अभी वो लग जाए सुनू, अरे खन गई भैया रात में, पैर छू के आशीर्वाद। क्या बात है, खुद बनाएंगे भगवान के हाथ जोड़। तो आप दोनों लोग इधर देख के खड़े हुए हैं, इधर देख लीजिए दोनों लोग साथ में खड़े होके। చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్. మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్, వైసీపీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేశాం. వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కొంతమందితో మాత్రమే ఇన్ఛార్జ్ భరత్ సమావేశాలు పెట్టుకుంటున్నారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి మరియు ఆయన తల్లి 15వ వార్డు కౌన్సిలర్ ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉంది. నా తోటివారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినా, నన్ను సస్పెండ్ చేసినా ఒకటే. వైసీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. కుప్పం నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ఇన్ఛార్జ్ ఇస్తే బాగుండేది. కుప్పంలో అందుబాటులో లేని భరత్ వెంట ఉంటే మనం పార్టీకి న్యాయం చేయలేమని రాజీనామా చేస్తున్నారని అన్నారు. పార్టీలోని కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ, కార్యకర్తలు బ్రెయిన్ వాష్ చేస్తూ కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి రెచ్చిపోతున్నారు. ఆ నియోజకవర్గ నాయకుడు టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు, ఎంత వర్స్ట్ పదం ఇది తీవ్రవాదులు అంటే, ఈ పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని కేసులు తెచ్చుకొని ఇబ్బందులు పడి అన్నీ చేస్తే తీవ్రవాదులు. సో వీళ్ళ స్వార్థం కోసం పార్టీని అమ్ముకుంటూ ఈ వివరాలు పోతాయి అనేసి పెట్టాడు. సో గ్రూప్ రాజకీయాల గురించి చెప్తున్నాడు. దీనికి ముందు గ్రూప్ రాజకీయాలు లేవా గవర్నమెంట్ ఉన్నప్పుడు? అప్పుడు సస్పెండ్ చేసేది, ఎంతోమంది అలాంటప్పుడు సస్పెండ్ చేసేది. గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేయాలి, గవర్నమెంట్ లేనప్పుడు వీళ్ళు సస్పెండ్ చేసేది ఏంటి? అసలు పార్టీకి పనిచేయడం నాయన అని కాళ్ళు చేతులు పట్టుకునే పరిస్థితులు ఉంటాయి అపోజిషన్స్లో. గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేయకుండా ఇప్పుడు సస్పెండ్ చేయడం అంటే ఒకటి, నేను కూడా ఇప్పుడు ఒక మనిషిని అయితే ఖచ్చితంగా మనసులో తీసుకోవాలా. వాళ్ళ నాన్నగారు స్వర్గీయులు చంద్రమౌళి సారు రాజకీయం చేసినట్లు వీళ్ళకి ఎవరికి చేసేదని చేత కాదు. మేమంతా అక్కడ అప్పుడు కష్టపడిన కారణం ఏమంటే
ఆయన దగ్గర పనిచేసినాం కాబట్టి, ఆయన విలువలు ఉంది కాబట్టి అతని దగ్గర పనిచేసినాం. మా దరిద్రమో లేకపోతే పార్టీ దరిద్రమో తెలియదు కానీ కరెక్ట్గా ఆయన క్యాన్సర్ రావడం, ఆయన చనిపోయే స్థాయికి ఇంక ఈయన రావడం, ఈయనకి తెలియదు ఏజ్ తక్కువ కదా. అప్పుడు మ్యాక్సిమం హ్యాండిల్ చేసాం, దగ్గర ఉండి ఏది మంచి ఏది చెడ్డు చెప్పుకుంటా తీసుకుపోయినాం. కానీ ఇంకా ఇప్పుడైతే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్నారు కాబట్టి ఇంకా మేము కూడా, లేకపోతే పార్టీ వదిలే ప్రసక్తే లేదు యాక్చువల్గా. మాకు ఇంకా వేరే పెద్దరెడ్డి గారు కానీ కానీ మాకు అన్ని విధాలుగా అందుబాటులో ఉన్నారు. కానీ వాళ్ళు ఉండే ఇష్యూస్లో మనం వాళ్ళని ఎవరు లోకల్ లీడర్ ఉంటారో ఆ లోకల్ లీడర్తో మనము, ఆయనే మనకు మెయిన్, ఆయనతోనే ఫైట్ చేయాలి. కానీ వాళ్ళతో మాట్లాడే ఇష్యూస్ కాదనేసి మెయిన్. రేపు భవిష్యత్తులో ఏ పార్టీనైనా, అది వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, ఇంకా అదర్ పార్టీస్ అయినా, నాయకులను కానీ లేదా కార్యకర్తలు మనోభావాలు ఏదైనా దెబ్బతీసినట్లు మేము మాట్లాడింటే మాత్రం క్షమించాలనేసి నేను పత్రికాముఖంగా ఇది మీకు క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడు నేను రాజకీయాన్ని రాజకీయంగా చూశాను కానీ నా సొంత కక్షగానో లేకపోతే ఆ రాజకీయంలో ఉండి సంపాదించాలనే ప్రసక్తే లేదు. బిజినెస్లు చేసుకుంటే ఏదో బతుకుతా ఉన్న ఫ్యామిలీ, మేము ఎంప్లాయీస్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఫ్యామిలీ. కానీ రాజకీయాల్లో సంపాదన చేసుకునే ఏమీ లేదు కాబట్టి అలాంటి అపోహలు మా మధ్య లేదు. అలాంటి జైలుకు పంపించే ప్రక్రియ మా మీద జరగటం లేదు. కాబట్టి దయచేసి ఏదైనా మేము మాట్లాడింటే పార్టీ స్టాండ్తో మాట్లాడతాము. ఏ పార్టీలో పనిచేసినా, ఆ రోజు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రోజు లక్ష్మీపార్వతి గారిని, మోహన్ బాబుని, రాజశేఖర్ రెడ్డి గారిని అందరినీ అడ్డుకున్న పరిస్థితులు ఉన్నాయి. అది మా బ్యాచే. సో ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసామే కానీ ఏది వ్యక్తిగతంగా పనిచేయలేదని మాత్రము క్లియర్గా అయితే మేము చెప్పదలుచుకుంటున్నాం. నెక్స్ట్గా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం న్యాయంగా 100% మా వద్దు ఎంత సహకరించి మా చేతుల్లో పని చేయగలుగుతామో అంత పని మేము చేయగలుగుతామనే ఒక సత్తా ఉన్న నాయకులే మేము. కాబట్టి అది ఎవరికి వాడుకోవాలనిపిస్తే వాళ్ళ విధి విధానాలు బట్టి మేము కూడా ఆలోచించి పార్టీలో ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాం. దీంతో ఏమీ మార్పు. ఏపీలో గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. తాజాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద 2 వ్యక్తులు గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. నక్కపల్లి పోలీసు సిబ్బంది వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పరారయ్యేందుకు యత్నించిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనున్న 2 బ్యాగులను తనిఖీ చేసి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి మీడియాకు వెల్లడించారు. ఈరోజు మార్నింగ్ సుమారు 10 గంటల సమయంలో నక్కపల్లి మండలం ఎస్ఐ గారికి, శనిబాబు ఎస్ఐ గారికి ఇల్లీగల్గా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వేంపాడు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడానికి వెళ్తుండగా పోలీసు వారిని చూసి ఒక 2 వ్యక్తులు బ్యాగులతో గాంజా పట్టుకొని పారిపోవడానికి ప్రయత్నించడం జరిగింది. వాళ్ళ సిబ్బంది సహకారంతో వాళ్ళని అరెస్ట్ చేయడం, అప్రహెండ్ చేయడం జరిగింది. చేసి వాళ్ళని చెక్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 12 కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అందులో 2 ముద్దాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ముని వెంకట అప్ప, ఆయన బెంగళూరుకి సంబంధించిన వ్యక్తి. ఇంకొకరు కుప్పమట్టు అనే అతను తేనె డిస్ట్రిక్ట్, తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి ఎర్లియర్ తమిళనాడు స్టేట్లో ఒక గాంజా కేసు కూడా ఉంది. బెంగళూరు అతను వెంకటప్ప గారికి, అంటే వెంకటప్పకి ఒక మర్డర్ కేసు కూడా ఉంది. ఆయన కన్వెక్షన్ కూడా ఒక లైఫ్ కన్వెక్షన్ వచ్చింది. ఆయన శిక్ష కూడా అనుభవించుకొని వచ్చి గాంజా బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎర్లేరు కూడా మన నర్సీపట్నం, వైజాగ్ ఇక్కడికి వచ్చి గాంజా తీసుకెళ్ళినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళని ఈరోజు ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సార్ ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు? వీళ్ళు బెంగళూరు తరలిస్తున్నారు. సోర్స్ అంటే ఇంకా సోర్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ లేదు. కొంతవరకు కాల్ డేటా అనాలిసిస్ చేస్తే కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. మాకైతే కొన్ని క్లూస్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఆరిజిన్ అయితే తప్పకుండా పడుతుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్తే.